శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం అంటూ ఆ స్వామికి నమస్కారం చేస్తూ, ఎందుకయ్యా సాంబశివ 8వ భాగంనకు పిన్నలకు పెద్దలకు సాదర స్వాగతం. నిన్నటి రోజున గానగంధర్వులు బాలమురళి గారు రచించిన సదా తవ పాద సన్నిధిం కురు కీర్తన విన్నాం కదా. కీర్తన గురించి సంక్షిప్త వివరణ ఇప్పుడు తెలుసుకుందాం. చల్లని చందమామ సుధాకరుని ధరించి ఎప్పుడూ ఆనందాన్ని అందించే దయాకరుడైన ఆ శంకరుని, భక్తుల పాలిట కల్పపాదప కల్పవృక్షమైన ఆ వరదుని సదా ఎల్లప్పుడూ నీ పాద సన్నిధిని దయచేయి స్వామి అని కోరుకున్నారు. ఎలాంటి శంకరుడు అంటే మన్మధుని జయించినవాడు, జితమనసిజ, అద్రిజానాథ, హిమాలయ పర్వతుని కుమార్తె భర్త, షణ్ముఖునికి ప్రియమైన తండ్రి, అజుడు అంటే బ్రహ్మదేవుడు, అచ్యుతుడు అంటే విష్ణువులచే నుతించబడేవాడు, తేజో విరాజితుడు, ఆశ్రితులైన ప్రజలను మురళీరవమంత హాయిగా పాలిస్తూ ఆ నాదంలోనే లీనమయ్యే స్వామి, నాకు నీ పాద సన్నిధిని అనుగ్రహించవయ్యా అంటూ వేడుకున్నారు. ఇక ఈ తిన్నడి గత జన్మ విషయానికి వస్తే, ఇతడు పాండవ మధ్యముడు, అర్జునుడు. పాశుపతాశ్రం కోసం ఇంద్రకీలాద్రిపై శివుణ్ణుద్దేశించి ఘోరమైన తపస్సు చేయగా, అతన్ని పరీక్ష చేయడం కోసం ఆ స్వామి మూకాసురుడు అనే అసురుడిని అడవి పందిగా పంపి, తాను భిల్లుడిగా, అమ్మవారు బిల్లయూతిగా దిగివచ్చారు. ఆ పంది చేస్తున్న గోలకు విసుగు చెందిన అర్జునుడు బాణం వేయగా అది మరణించింది. దానికోసమని వెళ్ళిన అతనికి మరొక వైపు కిరాతుడు కూడా వేసిన బాణం గుచ్చుకొని ఉండడం చూశాడు. అప్పుడు వారిరువురి మధ్య జరిగిన యుద్ధంలో అర్జునుని బాణాలు మాయమవ్వడంతో కోపంతో అతను గాంధీవంతో శివుని తలపై గాయమయ్యేలా మోదాడు. అయినా కూడా సంతోషించి పాశుపతాస్త్రం ప్రసాదించాడా భోళాశంకరుడు. ఆ అర్జునుడే ఇలా తిన్నడిగా జన్మించి ఆ పాప పరిహారం చేసుకున్నాడని స్థల పురాణం చెబుతోంది. అలా అర్జునుడిని అనుగ్రహించిన మూర్తే కిరాతమూర్తి అని చెప్పి పూజలు అందుకుంటోంది అని చెప్పి కూడా పెద్దలు అంటారు. అయితే ఈ రోజులలో, ఈ మధ్య కాలంలో ఈ కాళహస్తి మహత్యం గురించి, స్వామి దయ గురించి డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు ఇలా ఒక అందమైన పాటలో వివరించారు. స్వామి ఎంత సులభ సాధ్యుడో కూడా తెలిపారు. అభిషేక ప్రియా హరా, అభిషేక ప్రియా హరా, అభవా భవభయహరా, అభిషేక ప్రియా హరా, అభవా భవభయహరా, అభయమిచ్చి బ్రోవుమురా, అభయమిచ్చి బ్రోవుమురా, శుభకరా ఇభచర్మధరా, అభిషేక ప్రియా హరా. సాలె పురుగు పూజలకు సంతసించినావు హరా, సాలె పురుగు పూజలకు సంతసించినావు హరా, కరికాళముల భక్తికి కరిగిపోయినావు శివా, కరికాళముల భక్తికి కరిగిపోయినావు శివా, మాంసము పెట్టిన తిన్నని మన్ననగా వించినావు, మాంసము పెట్టిన తిన్నని మన్ననగా వించినావు,
వెన్న వంటి మనసు నీది పన్నగధర కరుణాకర. వెన్న వంటి మనసు నీది పన్నగధర కరుణాకర. అభిషేక ప్రియాహర. కిరీటిపై దయ చూపగా కిరాతునిగా వచ్చినావు. సిరియాళుని కరుణింపగా శివయోగిగా వచ్చినావు. కిరీటిపై దయ చూపగా కిరాతునిగా వచ్చినావు. సిరియాళుని కరుణింపగా శివయోగిగా వచ్చినావు. అపర్ణను అనుగ్రహించిన కపట బ్రహ్మచారివయ్యా. అపర్ణను అనుగ్రహించిన కపట బ్రహ్మచారివయ్యా. మృకండు తనయునిగాచిన అఖండ తేజోమయా. మృకండు తనయునిగాచిన అఖండ తేజోమయా. అభిషేక ప్రియాహర. అభవ భవభయ అభయమిచ్చి బ్రోవుమురా. శుభకర ఇభరాజ చర్మధర. అభిషేక ప్రియాహర. అభవ భవభయహర. స్వస్తి. మీరు గనక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.